ఆరోగ్యాభిలాషులందరికీ మౌనశ్రీ మల్లిక్ గీత రచయిత నమస్కారం. నేను ఈరోజు మావిన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. గత 4-5 సంవత్సరాలుగా నా భార్య స్వప్న వెరికోస్ వీన్స్తో బాధపడుతుంది. అయితే దీనికి ఉపశమనం కోసం చాలామంది నేను డాక్టర్లను సంప్రదించాను. సరైనటువంటి గైడెన్స్ లేక ఈ 4-5 సంవత్సరాలు తను ఎంతో బాధపడింది. దానికి సంబంధించి నేను కొంత రీసెర్చ్ చేశాను. ఏ హాస్పిటల్లో బాగుంటుంది, ఎక్కడ మంచి డాక్టర్లు ఉన్నారు. నా రీసెర్చ్ తర్వాత నాకు ఒక దర్శక మిత్రుడు నాకు మావిన్ హాస్పిటల్ సజెస్ట్ చేశారు. నేను వెంటనే మావిన్ హాస్పిటల్స్ డిజిటల్గా చూశాను. అక్కడ డాక్టర్ బాలాజీ గారు వారి వీడియోస్ కొన్ని చూసిన తర్వాత వారికి వెరికోస్ వీన్స్ మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి జ్ఞానం నన్ను అబ్బురపరిచింది. నేను వెంటనే డాక్టర్ని సంప్రదించాను. నన్ను చాలా బాగా సాదరంగా ఆహ్వానించి చక్కగా నా వైఫ్కు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి చక్కగా చూసుకున్నారు. ఇప్పుడు ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇది నేను ఫస్ట్ రివ్యూకి వచ్చాను. ఆపరేషన్ జరిగి 3 days కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ రివ్యూలో ఆపరేషన్ 100% చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. హాస్పిటల్ డాక్టర్ మనల్ని అద్భుతంగా, అంటే డాక్టర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకున్న ప్రాబ్లం ఏంటి, దేని మీద మనం బాధపడుతున్నాము, ఇది ఎందుకు వస్తుంది, అసలు ఇలాంటి జబ్బులు ఎందుకు వస్తాయి, వాటి నివారణకు తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి అని మనకు ఒక గ్రాఫ్ పేపర్ మీద పెట్టి దానికంతా రాసుకుంటూ ఆ గ్రాఫ్ను మనకు వివరించుకుంటూ తర్వాత ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ఎలా ఉండాలి, ఎలాంటి శ్రద్ధ తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇది పునరావృతం కాకుండా, ఈ జబ్బు మళ్ళీ తిరిగి రాకుండా మనం ఎలా ఉండొచ్చు, దానికి ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి జీవన విధానాన్ని మనం కలిగి ఉండాలి అనేది ఎంతో శ్రద్ధగా, చాలా ఒక స్నేహితుడికి చెప్పినట్టుగా, ఒక కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా నాకు నా భార్యకు వివరించి చెప్పారు. ఇక్కడి హాస్పిటల్ స్టాఫ్ కూడా మనం ఆపరేషన్ అయ్యి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి మనకు రోజుకు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మీ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని తెలుసుకొని అసలు ఇబ్బందులు ఉన్నాయా, ఉంటే ఏం చేయాలి, తర్వాత ప్రతి విషయంలో వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకున్నారు. హాస్పిటల్ వ్యవస్థ మీద నేను ఒక కవిగా ఒక 30 ఏళ్ళ నుంచి కవిత్వ రంగంలో ఉన్నాను. హాస్పిటల్ వ్యవస్థ మీద నాకు సరైనటువంటి నమ్మకం లేదు. బట్ మావిన్ హాస్పిటల్ వచ్చిన తర్వాత డాక్టర్ బాలాజీ గారిని సంప్రదించిన తర్వాత నాకు వైద్య వృత్తి మీద, డాక్టర్ల మీద గౌరవం పెరిగింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మై సిన్సియర్ థ్యాంక్స్ టు మావిన్ హాస్పిటల్ అండ్ డాక్టర్ బాలాజీ పటేల్ కోలా. నమస్కారం.